మార్గం.com. నమస్కారం అండి. నమస్కారం. కార్యక్రమానికి స్వాగతం అండి. సీతా శర్మ గారు మరి పర్యటన వివరాలు ఒకసారి వివరంగా తెలియజేస్తారు ప్రేక్షకుల కోసం. రేపు నెల్లూరు అంటే ఆదివారం రోజు 5వ తారీఖు ఆదివారము నెల్లూరులో ఉండటం జరుగుతుంది. అలాగే ఎల్లుండి అంటే సోమవారము 6వ తారీఖు సోమవారమున అంటే ఇదే నెలలో అన్నమాట. ఎల్లుండి 6వ తారీఖు సోమవారం రోజున తిరుపతిలో అందుబాటులో ఉండటం జరుగుతుంది. రేపు నెల్లూరు, ఎల్లుండి తిరుపతిలో అందుబాటులో ఉండటం జరుగుతుంది. ప్రదేశం ఎక్కడ ఏమిటి అవన్నీ కూడా స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్నటువంటి ఆ నెంబర్స్ కి కాల్ చేసి కనుక్కొని రావచ్చు. అలాగే ఉదయం పూట నుంచే అంటే అవైలబుల్ గా ఉండటం అనేది జరుగుతుంది. ఉదయం 6 గంటల నుంచి చూడటం అనేది జరుగుతుంది. ఏ టైం అయితే చెప్తారో ఆ టైంకి రావటం చాలా మంచిది. ఉదయం 6 గంటల నుంచి కూడా ఏ ప్రదేశం అయితే చెప్తారో ఆ ప్రదేశంలో అవైలబుల్ గా ఉండటము అనేది జరుగుతుంది. అపాయింట్మెంట్ కోసం వచ్చేటువంటి వాళ్ళు పొద్దున్నే రావటం చాలా మంచిది. టోకెన్ నెంబర్స్ అనేది తీసుకోవటం కూడా చాలా మంచిది. అలాగే సరస్వతి అమ్మవారి లాకెట్ విషయంగా కావచ్చు, శ్రీచక్రం కావచ్చు, ఏవైనా సరే కలెక్ట్ చేసుకోవాలి అనుకున్నా సరే అక్కడికి నేరుగా వచ్చి కలెక్ట్ చేసుకోవచ్చు. అలాగే పర్యటన గురించి వచ్చేసరికి ఇప్పుడు ఖమ్మం నుంచి హన్మకొండ, కరీంనగర్ వీళ్ళు చాలా మంది కాల్ చేస్తున్నారు. డెఫినెట్ గా ఈ నెలాఖరులో రావటము అనేది జరుగుతుంది. అంటే ఆఖరి ఆదివారం కానీ లేదా తర్వాత వచ్చే ముందు ఆదివారం రోజు కానీ అంటే ఎప్పుడు అనేది నెక్స్ట్ సాటర్డే వచ్చే శనివారం రోజున తప్పకుండా తెలియజేయటం అనేది జరుగుతుంది. అయితే ఈ నెలలో తప్పకుండా ఖమ్మం రావటం, ఎందుకంటే ఖమ్మం నుంచి ఎక్కువ కాల్స్ వస్తున్నాయి ఎప్పుడు వస్తారమ్మా అని. తప్పకుండా ఈ నెలలోనే రావటం అనేది జరుగుతుంది. హన్మకొండ, ఖమ్మము, కరీంనగర్ అవి అయితే ఎప్పుడు అనేది నెక్స్ట్ సాటర్డే మాత్రం డేట్స్ అనేది అనౌన్స్ చేయటం జరుగుతుంది. ఓకే అండి. సీతా శర్మ గారు మరి అలాగే సర్వం సిద్ధించే మాల, సిద్ధింపచేసే మాల, సర్వసిద్ధి మాల కదండి. సర్వసిద్ధి మాలకు సంబంధించిన వివరాలు తెలియచండి. అలాగే మరి పొందాలనుకుంటే ఏ విధంగా పొందాలో వివరంగా చెప్పండి. తప్పకుండా. సర్వసిద్ధి మాల అని అంటేనే ఆ పేరులోనే ఉంది, సర్వం సిద్ధించేటువంటి మాల. ఆ మాలకి ఏంటి అని అంటే అది తీసుకునేటప్పుడు ఏమైతుంది అంటే కొన్ని పరిహారాలు అనేది తెలియచేయటం జరుగుతుంది. అది దేనికైనా సరే ఆర్థిక పరంగా కావచ్చు, భార్యాభర్తల మధ్య అన్యోన్యత విషయంగా కావచ్చు, ఉద్యోగం కోసం కావచ్చు, అలాగే ఏంటంటే ఆరోగ్యపరంగా కూడా. అయితే అంటే మొదటి నుంచి కూడా ఈ కార్యక్రమంలో విజయమార్గం కార్యక్రమంలో తెలియజేసేది ఏంటంటే డాక్టర్ ట్రీట్మెంట్ ఫస్ట్ ఇంపార్టెంట్. ఆ తర్వాత ఇది సపోర్ట్ చేస్తాయి. వీటి వల్ల ఏమిటి అని అంటే కొంచెం సపోర్టింగ్ అనేది ఉంటుంది. ఏంటంటే భగవంతుడి అనుగ్రహము అనేది కూడా ప్రతి వ్యక్తికి అవసరం. కాబట్టి భగవంతుడి అనుగ్రహం కోసం ఏమేం చేయాలి అనేది ఏంటంటే మన ట్రీట్మెంట్ అనేది తీసుకుంటూ ఉంటారు. దానితో పాటుగా ఇవి చాలా మంది కూడా చెప్పారు, అమ్మ ఈ సర్వసిద్ధి మాల వేసుకున్న తర్వాత ట్రీట్మెంట్ అనేది తీసుకుంటూ ఉన్నాను కానీ కొంచెం నా పనులు నేను చేసుకోలేకపోతున్నాను, అలాగే అది తీసుకుంటూ ఈ సర్వసిద్ధిమాల మీరు చెప్పినట్టుగా నేను తీసుకున్న దగ్గర నుంచి కూడా నా పని నేను చేసుకోగలుగుతున్నాను అని చెప్పేసి చాలా మంది తెలియజేశారు. మోకాళ్ళ నొప్పి విషయంగా కావచ్చు, హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా మంది కూడా. అయితే ఎప్పుడు కూడా నాకు లైవ్ లో కూడా ఈ మామూలుగా ఫోన్ లో కూడా అపాయింట్మెంట్ కోసం సంప్రదించినప్పుడు కూడా అడుగుతూ ఉంటారు, హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా ఉంటుందమ్మా, అది ఆరోగ్యం కోసం అన్నప్పుడు మాత్రం మా వాళ్ళతో కూడా చెప్తాం. మేము కూడా చెప్పేది అదే, ప్రధానంగా ఫస్ట్ డాక్టర్ ట్రీట్మెంట్ ఇంపార్టెంట్, ఆ తర్వాత ఇవి సెకండ్ సపోర్ట్ చేస్తాయి. వీటి వల్ల ఏంటంటే పరిహారాలు అనేది అవసరము. ఒక్కొక్క దానికి ఒక్కొక్క పరిహారము అనేది తెలియచేయటం ఉంటుంది. ఈ ఆరోగ్య విషయంగా కూడా దానిలో కూడా కొన్నిటికి కొన్ని పరిహారాలు అనేది తెలియచేయటం జరుగుతుంది. వాటితో పాటుగా ఇవి గనుక పాటిస్తూ ఉంటే తప్పకుండా భగవదానుగ్రహం ఆరోగ్యము కూడా అనుకూలత అనేది ఏర్పడుతుంది. అలాగే మనసులో ఉన్నటువంటి సంకల్పము అనేది కూడా నెరవేరుతుంది. అది ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క సమస్య అనేది ఉంటూ ఉండొచ్చు. ఇప్పుడు అన్ని బాగున్నట్టు అనిపిస్తుంది కానీ మనశ్శాంతి అనేది పొందలేకపోతుంటారు కొంతమంది. సో అటువంటి విషయంగా కావచ్చు, దేనికైనా సరే సర్వం సిద్ధించేటువంటి మాల అది తీసుకున్నప్పుడు ఏంటంటే కొన్ని పరిహారాలు అనేది నేను తెలియచేయటం అనేది జరుగుతుంటుంది. ఆ పరిహారాలు రాసిస్తే అది కూడా యథావిధిగా పాటిస్తూ ఉంటే మాత్రం తప్పనిసరిగా పాజిటివ్ రిజల్ట్ అనేది పొందగలుగుతారు. ఓకే అండి. సీతా శర్మ గారు ఇప్పుడు మంచి రోజులు ప్రారంభమయ్యే శుభకార్యాలు అన్ని నిర్వహిస్తున్నారు. ఎంతో మంది శ్రీయంత్రానికి పూజలు చేసిన తర్వాత మా ఇంట్లో శుభకార్యం చేసిన అవకాశం లభించి ఇలా చెప్తూ ఉంటారు కదా. మరి శ్రీయంత్రానికి సంబంధించిన వివరాలు చెప్పండి. అలాగే మరి దాన్ని పోస్టల్ ద్వారా కూడా పొందవచ్చా, పర్యటన సమయంలో కూడా అందుబాటులో ఉంటుంది, వివరాలు చెప్పండి. తప్పకుండా. శ్రీచక్రం అనేది మాత్రం పర్యటన సమయంలో కూడా అందుబాటులో ఉండటం అనేది జరుగుతుంది. తర్వాత దూర ప్రదేశం వాళ్ళకి మాత్రం కొరియర్ సౌకర్యము, పోస్టల్ సౌకర్యం ద్వారా అందుబాటులో ఉంటుంది. అంటే మేము పంపించడం అనేది జరుగుతుంది. అయితే ఎప్పుడు కూడా చిక్కడపల్లి హైదరాబాద్ లో ఎప్పుడు కూడా ఉండటం పర్మనెంట్ అదనమాట. అక్కడికి వచ్చి కలెక్ట్ చేసుకోవచ్చు. పర్యటన కాకుండా మిగతా ఎప్పుడు కూడా ఇప్పుడు నేను రావటం అనేది మంగళవారం ఈవినింగ్ రావటం జరుగుతుంది. సోమవారం వరకు కూడా తిరుపతిలో ఉండటం, మంగళవారం రిటర్న్ జర్నీ, ఆ తర్వాత ఏంటంటే బుధవారం నుంచి మళ్ళీ ఇక్కడ హైదరాబాద్ చిక్కడపల్లిలోనే అందుబాటులో ఉండటం అనేది జరుగుతుంది. శ్రీచక్రము అని అంటే ఏంటంటే అంటే దాని గురించి అసలు ఎంత చెప్పినా
తక్కువే అనిపిస్తుంది. అటువంటివి ఏంటంటే పాజిటివ్ రిజల్ట్స్ కూడా తీసుకునేటువంటి వాళ్ళు కూడా తెలియచేయటం, వాళ్ళ స్వానుభవాలు అనేది కూడా చాలా మంది తెలియచేయటం జరిగింది. అది చాలా సూక్ష్మంగా చాలా చిన్నగానే ఉంటుంది. కానీ దానికి మహాలక్ష్మి అమ్మవారిది హోమం అనేది నిర్వహించినటువంటిది శ్రీ సూక్త సహితంగా 16 శుక్రవారాలు 16 సార్లు శ్రీ సూక్త సహితంగా మహాలక్ష్మి అమ్మవారి హోమం. ఇలాంటి 16 శుక్రవారాలు అనేది ఎన్నో జరిగినాయి, ఎన్నోసార్లు జరగటం అనేది జరిగింది. ఈ కార్యక్రమం ఓన్లీ ఒక్కసారి అని కాకుండా చాలా సార్లుగా చేయించడం అనేది జరుగుతుంది. అలాగే కుంకుమాది కార్యక్రమాలు అంటే కుంకుమార్చన అనేది కూడా చేయటం అనేది జరిగింది. సో దాని ఏంటంటే అది ఒక అదృష్టంగా భావించి బీరువా లాకరులో పెట్టడము అనేది మంచిది. దాన్ని తిరిగి మళ్ళీ పూజ చేయవలసినటువంటి అవసరము లేదు. కేవలం ఏంటంటే తీసుకొని వెళ్ళి బీరువా లాకరులో పొందుపరిస్తే సరిపోతుంది. దానిలో ఒక పేపర్ అనేది ఉంటుంది. ఆ పేపర్ లో ఉన్నటువంటి మంత్రాన్ని సెపరేట్ గా మరొక ప్రదేశంలో రాసుకున్నట్టు ఒక పేపర్ మీద కానీ బుక్ లో కానీ రాసుకుని ఆ పేపర్ ని యాజ్ ఇట్ ఈస్ గా అదే కవర్ లో పెట్టి కవర్ బీరువా లాకరులో పొందుపరిస్తే సరిపోతుంది. మనసులో ఒక సంకల్పము అనేది అనుకుని ఏదైనా కావచ్చు, అది ఒక సంకల్పం అనేది ఉంచుకొని బీరువా లాకరులో పొందుపరిస్తే అమ్మవారి అనుగ్రహం వలన అతి శీఘ్రంగా పాజిటివ్ రిజల్ట్ అనేది పొందగలుగుతారు. ఈ విషయం చాలా మంది కూడా నాకు శ్రీ పంచమి రోజున వచ్చారు, చాలా మంది వచ్చారు. వచ్చి గృహప్రవేశం చేశామమ్మా మేము అని, కానీ లేదు అని అంటే భార్యాభర్తల మధ్య అన్యోన్యత విషయంగా కావచ్చు, అలాగే కొంచెం లేట్ అవుతున్నది సంతానం కలగటం అనేటువంటి వాళ్ళు శుభవార్త అనేది చెప్పడం జరిగింది. అమ్మ ప్రెసెంట్ నాకు 4th మంత్ అని 6th మంత్ అని 8th మంత్ అని ఈ విధంగా చాలా విన్నా నేను. చాలా ఆనందం అనిపిస్తూ ఉంటుంది ఇవన్నీ కూడా వింటూ ఉంటే. అలాగే పసిపిల్లల పేర్ల విషయంలో కూడా అంతే వస్తుంటారు. మీ దగ్గరకు వచ్చిన తర్వాత చాలా బాగుందమ్మా పేరు నిర్ణయం మీరే చెప్పండి అని తప్పకుండా పసిపిల్లలకి పేర్లు నిర్ణయించడం అనేది కూడా జరుగుతుంది. అది ఆస్ట్రాలజీ ప్రకారంగా కావచ్చు, అంటే మాసనామము, నక్షత్ర నామము, వ్యవహార నామము అని చెప్పేసి 3 పేర్లను నిర్ణయించడం అనేది జరుగుతుంది. ఆ 3 పేర్లని అంటే తప్పనిసరిగా అది సాంప్రదాయం, మన హైందవ సాంప్రదాయం ఏంటంటే 3 పేర్లు తప్పనిసరిగా పెట్టడం అనేది జరుగుతుంది. ఆ పేరు వ్యవహార నామం అనేది రికార్డులో ఉంచడం అనేది జరుగుతుంది. అది సెలెక్ట్ చేసేటప్పుడు ఏంటంటే అది న్యూమరాలజీ పరంగా కూడా సెట్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ఆ విధంగా చేసి పసిపిల్లల పేర్లను కూడా నిర్ణయించడం జరుగుతుంది. ఈ శ్రీచక్రం తీసుకున్న తర్వాత అంత పాజిటివ్ రిజల్ట్స్, అంత అనుభూతులు అనేది చాలా మంది తెలియజేశారు. మొన్న శ్రీ పంచమి నాడు నాకు విపరీతమైన పబ్లిక్ వచ్చారు. వాస్తవంగా చాలా ఆనందం అనిపించింది. మీ ఇంతమంది ఏంటంటే ఇంకా మాతో మా ఫ్లాట్ లో ఉన్నవాడు ఉన్నారమ్మా, మా ఊర్లో ఉన్నవాడు ఉన్నారు, మీరు ఎప్పుడైనా కలవండి అమ్మా, మీరు ఎప్పుడైనా మా ఊరు రండమ్మా, మీ అందరూ అంటే అలా నాకు బాంబే నుంచి కూడా అంతే కాల్స్ వస్తున్నాయి. ఎప్పుడన్నా రెండమ్మా అని. తప్పకుండా నేను బాంబే కూడా రావటం అనేది జరుగుతుంది. ఎప్పుడు వస్తాను అనేది మాత్రం డెఫినెట్ గా తెలియజేస్తాను. ముంబై మాత్రం రావడం అనేది జరుగుతుంది. నాకు అక్కడ నుంచి కూడా క్లయింట్స్ సెపరేట్ గా వస్తుంటారు, స్పెషల్ గా వస్తుంటారు. సో డెఫినెట్ గా నేను ముంబై కూడా రావటం అనేది జరుగుతుంది. ఎప్పుడు వస్తాను అనేది మాత్రం అతి శీఘ్రంగానే తెలియచేయటం అనేది కూడా ఉంటుంది. శ్రీచక్రం వల్ల ఏంటంటే అది గణపతితో కూడుకున్నటువంటి లక్ష్మీ అమ్మవారు కాబట్టి తప్పనిసరిగా మన గృహం యందు తిష్ట వేసుకొని కూర్చుంటుంది. అమ్మవారి అనుగ్రహం వలన మనసులో సంకల్పము అనేది నెరవేరుతుంది. అది ఏ విషయంగా అయినా కావచ్చు, అది బయట ఆగిపోయినటువంటి ధనం సకాలంలో తిరిగి రావటం విషయంగా కావచ్చు, అలాగే పిల్లల చదువు విషయంగా కావచ్చు, మంచి ఉద్యోగం కోసం కావచ్చు, ఉద్యోగంలో ప్రమోషన్ కోసం కావచ్చు, ఈ విధంగా ఒకటి అని కాదు, అన్ని కూడా అమ్మవారి అనుగ్రహం వలన అన్ని కూడా మనసులో సంకల్పము అనేది నెరవేరుతుంది. కేవలం అది బీరువా లాకరులో పొందుపరిస్తే చాలు. తాను బాగుంటే మరొక 10 మంది బాగుంటాలి అని చెప్పేసి కోరుకోవటం కూడా చక్కని సంస్కారం. అలా ఆ విధంగా ఏంటంటే వాడు సక్సెస్ అయినటువంటి వాళ్ళు మరొక ఒక 5 వారు కానీ 10 కానీ తీసుకొని వాళ్ళ బంధువులకు కానీ తెలిసిన వాళ్ళకి కానీ వాళ్ళకు కూడా ఇస్తూ ఉండొచ్చు. ఇవ్వటం వల్ల ఏంటంటే అవతల వాళ్ళు సక్సెస్ అయ్యాము ఆ ఫీలింగ్స్ వీళ్ళని తప్పకుండా కాపాడుతూ ఉంటుంది. సో ఈ విధంగా నేను అదే భావిస్తుంటా. ఇన్ని వేల మంది సక్సెస్ అయ్యారంటే అది చాలు నాకు అనిపిస్తుంటుంది. ఆ బ్లెస్సింగ్స్ కానీ అది నన్ను నా కుటుంబాన్ని వృద్ధుల్లోకి తీసుకురావడానికి ఆ ఆశీస్సులు అనేది చాలు. వాళ్ళందరూ కూడా అంటే చాలా మంది తెలియజేస్తుంటారు. అది శ్రీ పంచమి నాడు నేను వినటం అనేది జరిగింది. అంటే ఇంత ఆనందం అనేది అంటే శ్రీ పంచమి నాడు నెంబర్ ఆఫ్ పీపుల్ అసలు రావటం ఏంటి, చెప్పటం ఏంటి, ఫోన్ చేసి చెప్పటము, అంతకుముందు కొన్ని పరిహారం తెలియచేయటం అనేది జరిగింది. 9 రోజులు ఇట్లా రావి చెట్టు చుట్టూ మినుములు నువ్వులు వేసి నీళ్లు పోసి అని, దానికి మంచి స్పందన అనేది వచ్చింది. చాలా మంది మేము సక్సెస్ అయ్యామా అని చెప్పారు. సో అందుకోసమే మంచి మాటల భాగంగా కూడా ఎన్నో తెలియచేయడం అనేది కూడా జరుగుతుంటుంది. శ్రీచక్రం వల్ల ఏంటంటే ఇది అదే అని కాకుండా అన్నిటికీ కూడా చాలా చాలా బాగా ఏంటంటే మనసులో సంకల్పము అనేది నెరవేరుతుంది. చాలా వివరంగా తెలియజేస్తారండి. కాల్ తీసుకుందామండి. నమస్కారం, మీ పేరు? డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 2/2/1995. మరొక్కసారి చెప్పండి. 2/2/1995. ఓకే అండి, ఏ విషయం తెలుసుకోవాలనుకుంటున్నారు? జాబ్ గురించి తెలుసుకున్నాను. ఓకే అండి, సీతా శర్మ గారు చెప్తారు. టీవీకి దూరంగా వచ్చి మాట్లాడండి. చెప్పండి నాన్న. నమస్కారం మేడం. నమస్కారం అమ్మా, ఏం చదివావు?
బీటెక్ అయిపోయింది. అవునా, ఓకే. ఏ బ్రాంచ్ తీసుకున్నావమ్మా? సివిల్ ఇంజనీరింగ్. ఓకే, మంచి ఉద్యోగంలో స్థిరపడటం అనేది ఉంది. నీ జాతక పరంగా ప్రభుత్వ ఉద్యోగం పొందే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. అది కూడా ప్రయత్నం చేయి తల్లి. తప్పనిసరిగా ప్రభుత్వ ఉద్యోగం పొందే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి నీ వంతు ప్రయత్నం చేయి. ఆ తర్వాత ఏంటంటే చంద్రుడిని చూసి నమస్కారం చేసుకోవటం చాలా మంచిది. పౌర్ణమి వరకు చంద్ర నమస్కారం అనేది చేసుకుంటూ ఉండు. ప్రతిరోజు చంద్రుడిని దర్శనం చేసుకోవటం చాలా మంచిది. అలాగే మూన్ స్టోన్ అంటారు, చంద్రుడిలో ముత్యము అనేటువంటి లాకెట్, అది మెడలో ధరించటము చాలా మంచిది. నీకు తూర్పు దిశ అనేది అలాగే ఉత్తర దిశ అనేది ఎక్కువగా కలిసి వస్తాయి. శివుడిని విష్ణుమూర్తిని ఎక్కువగా ఆరాధిస్తూ ఉండటం జాతక పరంగా చాలా మంచిది. అలాగే నీకు కలిసి వచ్చేటువంటి రంగులకు వచ్చేసరికి ఆరెంజ్ కలరు, మెరూన్ కలరు, ఎల్లో కలరు, అలాగే వైట్ కలరు ఎక్కువగా కలిసి వస్తాయి. అలాగే ఏంటంటే పరిహారాలకు వచ్చేసరికి శివుడిని ఎక్కువగా ఆరాధిస్తుండటం మంచిది. కనీసం 5 సోమవారాలు శివుడికి అభిషేకం చేయటం చాలా మంచిది. ఆ తర్వాత ప్రదక్షిణాలు కూడా మన వెంకటేశ్వర స్వామి వారి దేవాలయానికి వెళ్ళి ప్రదక్షిణాలు చేసొస్తూ ఉండటం కూడా చాలా మంచిది. వీలైనంత వరకు 27 రోజులు 27 సార్లు ప్రదక్షిణాలు చేయడం వ్యక్తిగతంగా మీ జాతక పరంగా మీకు మాత్రం తెలియచేసేది. నువ్వు మాత్రం 27 రోజులు 27 సార్లు ప్రదక్షిణాలు చేసిరా నాన్న, అతి శీఘ్రంగా పాజిటివ్ రిజల్ట్ అనేది వినగలుగుతావు. వీలైనంత వరకు ఎప్పుడైనా మన ఆఫీస్కి వచ్చి అది ఆ మూన్ స్టోన్ అనేది అంటే చంద్రుడిలో ముత్యము అనేటువంటి ఒక లాకెట్ ఉంటుంది, అది కట్టించుకోవడానికి ప్రయత్నం చేయమ్మా. అది ఎంత ఏమిటి వివరాలు ఆఫీస్కి వచ్చి కనుక్కోవటం మంచిది. అప్పుడు ఏంటంటే ఆరోగ్యపరంగా బాగుంటుంది, స్టేబుల్గా ఉండగలుగుతావు, నీకు మనశ్శాంతి అనేది కూడా ఉంటుంది. అలాగే మనస్తత్వం అనేది కూడా స్థిరంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. ఆరోగ్యపరంగా కూడా చాలా అదృష్టవంతురాలివి, ఎటువంటి ఇబ్బందులు అనేది లేదు. అయితే అంటే చెప్పినట్టుగా ఈ విధంగా పరిహారాలు అవి ఒక్కటి ఆచరిస్తూ ఉంటే సరిపోతుంది. ఎప్పుడైనా వీలైనప్పుడు వచ్చి ఆఫీస్ నందు ఇది సంప్రదించి ఆ మూన్ స్టోన్ అనేటువంటి లాకెట్ కట్టించుకోవటం చాలా మంచిది. ఓకే, ప్రేక్షకులు ఎవరైనా సరే సీతా శర్మ గారిని నేరుగా కలుసుకుని న్యూమరాలజీ ప్రకారం పేర్లో కరెక్షన్ చేసుకోవాలి. ఇంట్లో చిన్నపిల్లలకు పేర్లు పెట్టాలి, వ్యాపార సంస్థలకు కార్యాలయాలకు పేర్లు నిర్ణయించాలి, అలాగే మరి మంత్రోపదేశం చేయించాలి, శ్రీయంత్రం సర్వసిద్ధిమాల తీసుకోవాలి అనుకున్నా, అలాగే జాతక విశ్లేషణ పొందాలి, డేట్ ఆఫ్ బర్త్ తెలియని వారికి హస్తరేఖలు ముఖ కవళికలు పరిశీలించి కూడా సంపూర్ణ భవిష్యత్తు తెలియజేస్తారు కనుక పూర్తి విశ్లేషణ పొందాలనుకుంటే స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న వారి ఆఫీస్ నెంబర్స్ కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. అలాగే పర్యటనలు చేస్తున్నారు, పర్యటన వివరాలన్నీ కూడా స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్నాయి. సీతా శర్మ గారు, మరి అలాగే ఎడ్యుకేషన్ లాకెట్ గురించి మాట్లాడుకుంటే ఎంత చెప్పినా తక్కువే అని చెప్పొచ్చు. మంత్రోపదేశంతో పాటుగా అమ్మవారి కృపా కటాక్షాలు ఎప్పుడు అందుబాటులో ఉండే విధంగా లాకెట్ అందిస్తున్నారు కదా, ఆ వివరాలు ఒక్కసారి చెప్పండి. తప్పకుండా. ఎడ్యుకేషనల్ లాకెట్ గురించి ఏంటంటే వాస్తవం ఇప్పుడు మీరు ఎంత చెప్పినా తక్కువే. అది సరస్వతి అమ్మవారి అనుగ్రహము అనేది, కరుణా కటాక్షము అనేది ప్రతి వ్యక్తికి అవసరం. ఓన్లీ స్టూడెంట్స్ అనే కాదు, అది ప్రతి వ్యక్తికి, అది హౌస్ వైఫ్ కావచ్చు, ఒక ఎంప్లాయ్ కావచ్చు, అలాగే స్త్రీ పురుష భేదం లేకుండా అందరికీ కూడా సరస్వతి అమ్మవారి అనుగ్రహం కావాలి. లక్ష్మీ కటాక్షం ఎంత ఉన్నా సరస్వతి అమ్మవారి అనుగ్రహం కూడా ప్రతి వ్యక్తికి అవసరం అన్నమాట. ఎందుకంటే ఎవ్వరూ కూడా దోచికెళ్ళలేనటువంటి ఆస్తి విద్య మాత్రమే. ఏవైనా సరే మనం కోల్పోవచ్చు, అష్టైశ్వర్యాలు కోల్పోవచ్చు, కానీ చదువు, చక్కని విద్య, జ్ఞానము అనే దాన్ని మాత్రం ఎవ్వరు కూడా దోచికెళ్ళలేరు. అటువంటి విద్య మనని అంటిపెట్టుకొని ఉండాలి అని చెప్పేసి అంటే ఆ సంకల్పంతో దీన్ని తెలియచేయటం అనేది జరిగింది. వాస్తవంగా ఈ ఎడ్యుకేషనల్ లాకెట్ అనేది ఇంతకు మునుపు అపాయింట్మెంట్ తీసుకుని వచ్చినటువంటి వాళ్ళకి రెమెడీలో భాగంగా ఇస్తూ ఉండేదాన్ని. అది తీసుకున్న తర్వాత చాలా మంది కూడా సక్సెస్ అవ్వటం అనేది జరిగింది. చాలా బాగుందమ్మా, మాటలు సరిగా రానటువంటి వాళ్ళకు కూడా అది కట్టించుకున్న తర్వాత స్పష్టంగా మాట్లాడుతున్నారు అని చెప్పేసి. ఏంటంటే ఇంతకు ముందు తెలియచేసినట్టుగా నువ్వు ఎంత మంది దగ్గర డాక్టర్స్ ట్రీట్మెంట్ ఇప్పిస్తూ ఉండని, వాటితో పాటుగా ఇది కూడా ఏంటంటే మన వంతు ధర్మంగా చేయటం అనేది ఉంటూ ఉంటుంది. నమ్మకం, విశ్వాసంగా ఆచరిస్తున్నారు కాబట్టి అది కూడా అలా అంత అంటే శుభవార్త వినటం అనేది జరుగుతుంటుంది. నాకు ఆ విధంగా చాలా మంది తెలియజేశారు. ఇంతకుముందు మా పాప కానీ బాబు విషయంగా కానీ ఎవరైనా సరే అయితే వాళ్ళది సరిగా మాట్లాడలేకపోయారు, స్పష్టత లేదు, కానీ ఈ మధ్య కాలంలో చాలా బాగా మాట్లాడుతున్నారు. ఇవన్నీ కూడా చాలా ఆనందం అనిపిస్తుంటుంది. ఇంతకుముందు మర్చిపోతూ ఉండేవాళ్ళు, కానీ ఈ మధ్య బాగుంది, మెమరీ అనేది బాగుంది, మీరు చెప్పినట్టుగానే ఫాలో అవుతున్నారు. చిన్న పిల్లలు కూడా అలా ఫాలో అవుతున్నారు. ఏదైనా సరే కొన్ని రెమెడీస్ అనేది తెలియచేయడం జరుగుతుంది. అయితే అది కూడా అంత విశ్వాసంగా వాళ్ళు ఆచరిస్తూ ఉన్నారు, చిన్న పిల్లలతో సహా. అయితే ఏంటంటే అది బుధుడికి ప్రతీకగా మెడలో లాకెట్ అనేది కట్టడం జరుగుతుంది. అంటే అధిపతి ఏంటంటే మనకి బుధుడు అన్నప్పుడు ఏంటంటే విష్ణుమూర్తి, సరస్వతి అమ్మవారు, సరస్వతి కటాక్షము అనేది ప్రతి వ్యక్తికి అవసరం.
అటువంటి సరస్వతి కటాక్షం కోసం అని చెప్పేసి లాకెట్ ఒంటిని అడ్డుపెట్టుకుని ఉండేలా ఒక బుధుడికి సంబంధించినటువంటిది రిలేటెడ్ గా లాకెట్ అనేది తెలియచేయడం జరుగుతుంది. అయితే అది వ్యాపారస్తులకు కూడా చాలా బాగుందమ్మా అన్నారు. అది కట్టిన దగ్గర నుంచి వ్యాపారంగా కూడా చాలా బాగుంది, ఇంత ముందు కంటే ఇప్పుడు బాగుందమ్మా అని చెప్పేసి దానికి అటువంటి ఆకర్షణ శక్తి అనేది కూడా ఉంటుంది. అందుకని చెప్పేసి గ్రాస్పింగ్ పవర్ అనేది ఎక్కువగా ఉండబట్టే పిల్లలు విద్యలో రాణించడం అనేది జరుగుతూ ఉన్నది. ఏంటంటే ఇది కట్టించుకున్న తర్వాత వాడుకగా వాళ్ళు తెలియచేయటము అనేది జరుగుతున్నది. ఎందుకంటే ఇంత ముందు కంటే పూర్వం కంటే ఇప్పుడు బాగా చదువుతున్నారు. ఎగ్జామినేషన్ హాల్లో కూడా చాలా మంది చదువుతారు, కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత అనేది వ్రాయలేకపోతున్నారని ఇంత ముందు తెలియచేసినటువంటి వాడు కూడా ఇప్పుడు బాగా రాశారమ్మా. అలాగే ఏంటంటే ఇవన్నీ వింటూ ఉంటే చాలా ఆనందంగా ఉంటుంది. అలాగే సరస్వతి అమ్మవారి అనుగ్రహము కరుణా కటాక్షం కోసం ఎడ్యుకేషనల్ లాకెట్ అని చెప్పేసి ప్రొవైడ్ చేయడం జరిగింది. అదేంటంటే వాస్తవంగా కొన్ని వేల మంది తెలియచేయడం అనేది జరిగింది. ఇది కట్టించుకున్న దగ్గర నుంచి చాలా బాగుందమ్మా అని చెప్పేసి. అలాగే పర్యటనలకి ఇప్పుడు నెల్లూరు కానీ తిరుపతి వచ్చినప్పుడు కూడా అక్కడ డైరెక్ట్ గా వచ్చి కట్టించుకోవచ్చు. అది ఎంత ఏమిటి వివరాలు ఒక్కటే తెలుసుకుని తర్వాత వచ్చి మీ చేతుల మీదుగా ఇవ్వండమ్మా అని కూడా కోరుకుంటున్న వాళ్ళు చాలా మంది ఉంటుంటారు. వాస్తవంగా ఇక్కడ నుంచి బయటికి వెళ్ళటమే నాకు కష్టం. ఎప్పుడు కూడా చిక్కడపల్లి ఇక్కడ ఆఫీస్లోనే బిజీగా ఉండటం జరుగుతుంది. అదే ఎక్కువగా కాల్స్ వస్తూ ఉంటాయి. నాకు అది చూసుకొని గమనించి వెళ్ళటం అనేది జరుగుతుంది. నెల్లూరు నుంచి తిరుపతి నుంచి బాగా వచ్చాయి. సో ఈ మధ్య కాలంలో ముంబై నుంచి కూడా అలాగే అన్నమాట. బాగా విపరీతంగా అసలు ఒక్కసారి రెండమ్మ ఎప్పుడు అక్కడక్కడే ఉంటున్నారు, మా ముంబై కూడా ఒక్కసారి రెండమ్మ అని చెప్పేసి తప్పకుండా బాంబే రావటం అనేది కూడా జరుగుతుంది. అయితే ఏంటంటే ఇవన్నీ కూడా నమ్మకంగా విశ్వాసంగా వాళ్ళందరూ ఆచరిస్తూ ఉన్నారు. ఎప్పుడు కూడా నేనేంటంటే ఇది ఒక కమర్షియలైజ్డ్ గా ఉండటం అనేది ఎప్పుడు జరగదు. వాస్తవంగా వాళ్ళు ఎదుటి వ్యక్తి సంతోషంగా ఉంటూ ఉండాలి, ఆ బ్లెస్సింగ్స్ కాపాడుతూ ఉంటాయి చాలు. లలిత అమ్మవారి అనుగ్రహము కరుణా కటాక్షం ప్రతి వ్యక్తి మీద ఉంటుంది నాన్న. చెప్పినట్టుగా విశ్వాసంగా వాళ్ళు ఆచరిస్తున్నారు కాబట్టి ఆ ఫీలింగ్స్ అనేది పొందగలుగుతున్నారు. వాళ్ళందరూ కూడా మాక్సిమం పీపుల్ మీ దగ్గరకు వచ్చి వెళ్ళిన దగ్గర నుంచి బాగుందమ్మా అని చెప్పేసి తెలియచేటంటే పరిహారాలు అని చెప్పేసి నేను రాయటం జరుగుతుంది. ఆ పరిహారాలు అనేది కూడా వాళ్ళు అంత విశ్వాసంగా ఆచరిస్తున్నారు కాబట్టి సక్సెస్ఫుల్ అవ్వటం అనేది జరుగుతుంది. ఇప్పుడు అపాయింట్మెంట్ తీసుకుని వచ్చినటువంటి వాళ్ళు చెప్పినట్టుగా చేస్తున్నారు పాపం. అందుకని చెప్పేసి మేము గృహప్రవేశం చేసామమ్మా అని చెప్పేసి కొంతమంది చెప్తారు. అసలు ఇవి అని కాదు, అసలు ఆనందం అనేది ఏంటంటే మొన్న శ్రీపంచమి నాడు విపరీతమైన పబ్లిక్ వాళ్ళ ఆనందాన్ని షేర్ చేసుకోవడం కోసం మీకు ఏమైనా సరే చెప్పాలమ్మా అని చెప్పేసి ఊర్ల నుంచి వచ్చారు. తెలియచేయడం కోసం ఫోన్లో అయితే బాగుండదమ్మా మాకు సాటిస్ఫాక్షన్ ఉండదు అని చెప్పేసి ఊళ్ళ నుంచి వచ్చి తెలియచేయడం అనేది జరిగింది. సో ఇటువంటి అనుభూతులు అనేది ఇంకా 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 పొందాలని నేను కోరుకుంటూ పరిహారాలు అనేది వ్యక్తిగతంగా తెలియచేయడం అనేది జరుగుతుంది. ఓకే అండి. సీతా శర్మ గారు, మరి ప్రేక్షకులు అందరూ ఎదురు చూస్తున్నారు. మంచి మాటలో భాగంగా ఏం చెప్పబోతున్నారు ఈరోజు? తప్పకుండా ఎన్ని ప్రయత్నాలైనా మేము చేస్తూ ఉన్నామమ్మా, కానీ సక్సెస్ అవ్వట్లేదు. ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉన్నాము, కానీ ఇవి చేస్తున్నాము, అవి చేస్తున్నాము, ఎన్నో చేస్తున్నాము, కానీ ఏంటి ఇంత సఫర్ అయిపోతున్నాము, చాలా బాధపడుతున్నామమ్మా, ఇవి మేము మాటలతో చెప్పలేకపోతున్నాము అని చెప్పేసి కూడా కొంతమంది సఫర్ అవుతూ ఉంటారు. అది చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది. అయితే ఏంటంటే వ్యక్తిగతంగా మన దగ్గరకు అపాయింట్మెంట్ తీసుకుని వస్తేనే చెప్పాలి అన్న అది కూడా నాకు అనిపించదు. ఏమో ఎంతో మంది వింటూ ఉంటాను, బాధ అనిపిస్తూ ఉంటుంది. ఏమో అమ్మవారి దేవల్ల వాళ్ళందరూ సక్సెస్ అవుతే డెఫినెట్ గా వాళ్ళు అంత విశ్వాసంగా రావటం అనేది జరుగుతున్నది. ఆ తర్వాత అయినా సరే ఏంటంటే ఒక వ్యక్తి మరొక వ్యక్తిని ఎప్పుడు మోసం చేయకుండా ఏంటంటే ఒకటి ఆ కాన్సెప్ట్ తోటి వెళ్ళిపోతూ సర్వీస్ ఓరియంటెడ్ గా వెళ్ళిపోవటం అనేది జరుగుతూ ఉన్నది. ఇంతవరకు లలిత అమ్మవారి అనుగ్రహం వలన అది పరిహారాలు అనేది కూడా అంత అద్భుతంగా తెలియచేయడం అనేది జరుగుతుంది. వాళ్ళు ఆచరించడం కూడా అలాగే జరుగుతుంది. మంచి మాటలో భాగంగా ఈరోజు ఎంతో కష్టపడుతున్నాం మేము, కానీ మా కష్టానికి తగిన ఫలితము అనేది దక్కట్లేదు అని చెప్పేసి చాలా మంది బాధపడుతూ ఉంటారు. అటువంటి వాడు గణపతి దేవాలయానికి గురువారం నాడు గణపతి దేవాలయానికి వెళ్ళి 16 ఒత్తులు వేసి దీపారాధన అనేది చేయటం చాలా మంచిది. 16 ఒత్తులు వేసి దీపారాధన గణపతి దేవాలయంలో చేయటం మంచిది. ఆ తర్వాత శనగలు గుగ్గిళ్ళు అని చెప్పేసి చేస్తారు ప్రాసెస్. బుధవారం రాత్రి నానబెట్టి మన గురువారం ఉదయము వాటిని మళ్ళీ ఉడకబెట్టి వాటిని తాలింపు వేయటం అని అంటారు. అలా చేసి ఆ విధంగా గుగ్గిళ్ళు అని చెప్పేసి చేస్తారు శనగలతోటి. వాటిని గణపతి దేవాలయంలో నైవేద్యం పెట్టి కొంతమందికి ఇలా పంచి పెట్టడము అనేది ప్రసాద వితరణ అనేది కూడా చేయటం చాలా మంచిది. ఈ విధంగా చేస్తూ ఉండటం వలన ఎటువంటి సమస్యకైనా సరే చక్కని పరిష్కారంగా ఇది చాలా మంది కూడా అనుభూతి అనేది తెలియచేయటం జరిగింది. ఈ విధంగా తమముందు తెలియచేయటం జరిగింది. అలాగే వ్యక్తిగతంగా అపాయింట్మెంట్ తీసుకుని వచ్చిన వాడికి తెలియచేయడం జరిగింది. అంటే కొంతమంది వాళ్ళ పిల్లలు విదేశాల్లో సఫర్ అవుతూ ఉంటారు.
బయటికి ఏంటంటే తల్లిదండ్రులు బాధపడతారేమో అని చెప్పేసి కూడా కొంతమంది విదేశంలో ఉన్నటువంటి పిల్లలు తెలియచేయలేకపోవచ్చు. సో ఇక్కడుండి తల్లిదండ్రులు ఈ విధంగా కనీసం చేస్తూ ఉంటే విదేశంలో ఉన్నటువంటి వాళ్ళ సంతానం బాగుంటుంది. ఏంటంటే వాడు బయటికి చెప్పలేకుండా స్ట్రగుల్ పడుతూ ఉంటారు, చాలా చాలా బాధపడుతూ ఉంటారు. సో వాళ్ళందరి కోసం ఇక్కడ ఉన్నటువంటి పేరెంట్స్ ఈ విధంగా చేయటం చాలా మంచిది. వాళ్ళ పెద్దవాళ్ళు చేయవచ్చు, ఆ పిల్లలే అక్కడ చేయాలంటే కుదరదు. కాబట్టి పిల్లల కోసం తల్లిదండ్రులు ఈ విధంగా చేయొచ్చు. అలాగే ఇక్కడ ఉంటూ కూడా సఫర్ అవుతూ ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు. కొన్ని చేతికి చిక్కినట్టుగా చిక్కుతాయి. 99% వర్క్ అయిపోయిందమ్మా అని చెప్పేసి అనుకుంటారు, కానీ కొంచెం జస్ట్ మిస్ అయిపోవటము అనేది జరుగుతూ ఉంటుంది. ఇవన్నీ కూడా ఏంటంటే తొలగిపోవటం కోసం గణపతి దేవాలయంలో 3 గురువారాలు ఈ విధంగా 16 ఒత్తులు వేసి దీపారాధన అనేది చేసి, అయితే దీపారాధన చేసేటప్పుడు మళ్ళీ కొంతమందికి డౌట్ వస్తుంది, ఏం వేసి దీపారాధన చేయాలి అందులో ఆయిల్ అని. అయితే అది ఆవు నెయ్యి వేసి దీపారాధన 16 ఒత్తులు కలిపేసి 16 ఒత్తులేసి దీపారాధన చేయటం మంచిది. ఈ విధంగా 3 గురువారాలు ఆచరించడం మంచిది. 3 గురువారాలు కూడా శనగలు నైవేద్యం పెట్టడం చాలా మంచిది. ఈ విధంగా చేస్తే విదేశంలో ఉన్నటువంటి వాళ్ళ సంతానము బాగుంటుంది. ఇక్కడ ఉండి స్ట్రగుల్ పడుతూ ఉన్నటువంటి వాళ్ళు కూడా, చేతికి చిక్కలేదు అనుకున్నటువంటి వాళ్ళు, వర్కౌట్ అవ్వట్లేదు అనుకున్న వాళ్ళు కూడా అమ్మవారి వల్ల అతి శీఘ్రంగా నెరవేరటము అనేది జరుగుతుంది. ఓకే అండి. సీతా శర్మ గారు మరి అలాగే పర్యటన చేస్తున్నారు కదా, వివరాలు మరొకసారి చెప్పండి. అలాగే పర్యటన సమయంలో కూడా ఎంతో మంది కరెక్షన్ చేయమని అడుగుతుంటారు కదా, మరి న్యూమరాలజీ కరెక్షన్ అనేది పర్యటన సమయంలో అందుబాటులో ఉంటే అపాయింట్మెంట్ తీసుకుని రావాలి, వివరాలు చెప్పండి. తప్పకుండా. పర్యటనలు అనేది రేపు నెల్లూరులో ఉండటం జరుగుతుంది, ఎల్లుండి తిరుపతిలో అందుబాటులో ఉండటం జరుగుతుంది. అలాగే ఇదే నెలలో ఖమ్మం, హన్మకొండ కూడా, కరీంనగర్ ఇవి కూడా రావటం జరుగుతుంది. బెంగళూరు నుంచి, ముంబై నుంచి ఎక్కువ కాల్స్ వస్తున్నాయి, అవి కూడా వెళ్ళటం జరుగుతుంది. కానీ ఎప్పుడు ఏమిటి అనేది మాత్రం డేట్స్ డెఫినెట్ గా తెలియచేయడం అనేది జరుగుతుంది. అలాగే న్యూమరాలజీ ప్రకారం నేమ్లో కరెక్షన్ కోసము, ఎందుకంటే వాటి గురించి ఎంత సమయం చెప్పినా తక్కువే, సమయం సరిపోదు మనకి, సమయభావం వలన కొంచెం తగ్గించి చెప్పడం అనేది జరుగుతుంది. నేమ్లో కరెక్షన్ అనేది డెఫినెట్ గా ఇవ్వటం అనేది జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే నా దగ్గరికి చాలా మంది కూడా వచ్చారు, ఇంతకుముందు పేర్లు మార్పించుకున్నాం, మా పేరు కరెక్షన్ చేసుకున్నాము, అప్పటి నుంచి నాకు బాగుండలేదు బయట అని చెప్పేసి. అయితే మీరు కరెక్షన్ చేస్తారని నాకు తెలియదమ్మా, అందుకని నేను చెప్పిన మంచి మాటలన్నీ చక్కగా ఫాలో అయ్యేవాళ్ళుట, అవి చేసుకొని బాగుండేవాడు. నేమ్ కరెక్షన్ మరొక చోట చేయించుకొని చాలా సఫర్ అయ్యామమ్మా, పేరు మార్పించుకున్నాను, పేరు మార్చిన తర్వాత అస్సలు బాగుండలేదమ్మా అని. దయచేసి ఆ విధంగా కాకుండా మనం కూడా కొంతవరకు ఆలోచించుకోవాలి. ఎవరైనా సరే ఇది ఎంతవరకు అవకాశము, ఇది ఎంతవరకు అవసరం అనేది చూసుకొని తప్పకుండా వస్తే డెఫినెట్ గా నేమ్ లో కరెక్షన్ అనేది ఒక్క అక్షరాన్ని యాడ్ చేయటం కానీ డిలీట్ చేయటం కానీ జరుగుతుంది. ఓకే అండి. మీరు కూడా సీతా శర్మ గారు నేరుగా కలుసుకునేందుకు, న్యూమరాలజీ కరెక్షన్ కోసం, జాతక విశ్లేషణ కోసం స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న ఆఫీస్ నెంబర్స్ కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. శ్రీయంత్రం సర్వసిద్ధిమాల ఎడ్యుకేషనల్ లాకెట్ అందిస్తున్నారు. పర్యటనలు చేస్తున్నారు, వివరాలు స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్నాయి. డేట్ ఆఫ్ బర్త్ తెలియని వారికి హస్తరేఖలు పరిశీలించి కూడా సంపూర్ణ భవిష్యత్తు తెలియజేస్తారు. యూట్యూబ్ ద్వారా ఈ కార్యక్రమాన్ని మరలా చూడవచ్చు. మరిన్ని వివరాలకు సందర్శించండి www.vijaymargam.com. సీతా శర్మ గారు ఈ రోజు కార్యక్రమం ప్రేక్షకులతో మాట్లాడారు. అలాగే మీరు అందించే శ్రీయంత్రం సర్వసిద్ధిమాల ఎడ్యుకేషనల్ లాకెట్ వివరాలు చెప్తూనే మంచి మాటలో భాగంగా చక్కటి రెమెడీస్ చెప్పారండి. చాలా సంతోషం, ధన్యవాదాలు. ఇది నాటి విజయ మార్గం కార్యక్రమం. మరొక కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. మీకు పుట్టిన తేదీ తెలియదా? సమస్య ఏదైనా పరిష్కార మార్గం విజయ మార్గం. మాతృశ్రీ శ్రీమతి సీతా శర్మ ముఖ కవళికల ద్వారా ఖచ్చితమైన పరిష్కారం చెబుతారు. వివరాలకు సంప్రదించండి. ఇంటి నెంబర్ 1-1-336/51, చిక్కడపల్లి త్యాగరాయ గాన సభ ప్రక్కన, హైదరాబాద్. ఫోన్ నెంబర్స్ 9347998039, 703274243, 9390064674, 040276665.